హాయ్ హాయ్ వెల్కమ్ టు ఎంజాయ్ చేయరా ఛానల్. ఎంజాయ్ చేయరా ఛానల్కి స్వాగతం. ఎంజాయ్ చేయరా బైసన్ మూవీ రివ్యూ చూడరా. బైసన్ మూవీ తీసిన డైరెక్టర్ మారి సెల్వరాజ్ నన్ను భోజనానికి పిలిచాడు. ఎస్, మారి సెల్వరాజ్ నన్ను భోజనానికి పిలిచాడు. భోజనానికి పిలిస్తే నేను మా ఊరు నుండి 30 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి భోజనానికి పోతే సాంబార్, పప్పు, అప్పడం, 2-3 కూరలు, స్వీటు, పలావు, బిర్యానీ అన్ని పెట్టాడు. కానీ అన్నిట్లో ఉప్పేయడం మర్చిపోయాడు. సినిమాకి వెళ్ళాను. మారి సెల్వరాజ్ తీసిన బైసన్ మూవీ డైరెక్ట్ గా ధ్రువ్ తెలుగు మూవీ వచ్చిన ఫస్ట్ మూవీ, తెలుగులోకి డబ్ చేసి వచ్చిన ఫస్ట్ మూవీ ఇది బైసన్ మూవీ. దానికి వెళ్ళాను. అన్ని ఉన్నాయి సినిమాలో. ఏమి లేదండి, లేదు. క్రైమ్, పాలిటిక్స్, ఫ్యాక్షనిజం, రెవెంజ్, లవ్, స్పోర్ట్స్ పాలిటిక్స్ అన్ని ఉన్నాయి. కానీ ఏవి కూడా దేంట్లో కూడా అక్కడ ఉప్పు లేనట్టు ఇక్కడ ఎమోషన్ లేదు. అది నచ్చలేదు, ఇది నచ్చలేదు. సినిమా నాకు అసలు నచ్చలేదు. కబడ్డీ అంటే పిచ్చున్న మన హీరో ధ్రువ్ చిన్నప్పటి నుండి కబడ్డీలో ఇంటర్నేషనల్ స్థాయికి అంటే ఇండియా టీం సెలెక్ట్ అయ్యడానికి ఎలా ఎదిగాడు అనేది స్టోరీ. అక్కడ ఏం కష్టపడ్డాడు అనేది స్టోరీ. కష్టపడ్డాడని గురించి మాట్లాడతాం కదా. హీరో ఏం కష్టపడ్డాడో చెప్తాను చూడు. బైసన్ మూవీలో సినిమాలో ఇద్దరు బిగ్గెస్ట్ శత్రువులు, బాగా బద్ద శత్రువులు కొన్ని ఇద్దరు ఫ్యాక్షనిస్టుల్ని బాగా క్యారెక్టర్స్ బిల్డ్ చేసి మారి సెల్వరాజు లాస్ట్ కి వాళ్ళిద్దరు కొట్టుకుంటారు. మధ్యలో హీరో గడికి నువ్వురా కబడ్డీ ఆడదురా అని చెప్తారు. అంతే. హీరో ఏం కష్టపడి వాళ్ళిద్దరు కొట్టుకుంటారు, సస్తారు. ఇక్కడ 20 నిమిషాలు. సరే, అనుపమ కోసం చూద్దామంటే అనుపమకి ఈడంటే ఇష్టం, ఈడికి అనుపమ అంటే ఇష్టం ఉండదు. ఎందుకు ఇష్టం ఉండదు, ఏమి వాళ్ళిద్దరు కలుసుకుంటారు లేదని చూపించడు సరిగ్గా. అది 10 నిమిషాలు. హీరోగడికి ఎమోషన్ ఉంటుంది. హీరోగడి అక్క నాన్న కబడ్డీ ఆడించి నాన్న వేడికి అని చెప్తుంది. అక్కడతో ఆగిపోద్ది. హీరో అక్క మరి కనిపించదు, మరి చేయదు. కనిపిస్తుంది కానీ తనకి ఏం అవ్వదు, తను ఏం చేయదు. నో ఎమోషన్ బిల్డ్. అక్కడ ఒక 10 నిమిషాలు. నాకు నచ్చింది ఏదైనా ఉందంటే ఫస్ట్ సీను మ్యాక్ ని చంపే సీను చాలా బాగుంది. తమిళ్ నేటివిటీగా చాలా బాగుంది. కానీ వాళ్ళు మళ్ళీ వస్తారు, హీరో కొడతారు, వెళ్ళిపోతారు. వాళ్ళిద్దరు వాడు వస్తాడు, కొడతాడు, వెళ్తాడు. మళ్ళీ 2 టైమ్స్ వస్తాడు, కొడతాడు, హీరో కొడతాడు, వెళ్ళిపోతాడు. హీరో చెయ్యరు, కొడతాడు, వెళ్ళిపోతాడు. అంతే. వాళ్ళిద్దరు మరి రారు. వాళ్ళు ఎందుకు వచ్చారో తెలియదు. వాళ్ళ ఒక కంటిన్యూటీ లేదు, ఏముండదు. అక్కడ ఒక 10 నిమిషాలు. మెయిన్ థీమ్ అయినా కబడ్డీ స్పోర్ట్స్. దాంట్లో ఎలా ముందుకెళ్ళాడు. విలేజ్ లో 2 గేమ్లు ఆడతాడు, తర్వాత విలన్ టీమ్ లో చేరుతాడు, తర్వాత స్టేట్ ప్లేయర్ అవుతాడు, తర్వాత డైరెక్ట్ ఇండియా పాకిస్తాన్ ఆట ఆడేస్తాడు. అంతే. ఓన్లీ వన్స్. అరే బాబు, కబడ్డీ థీమ్ అని చెప్పావు ప్రెస్ మీట్ లో. బట్ కబడ్డీలో హీరో గడికి సూపర్ 10 లో వచ్చేస్తే, సూపర్ రైడ్ లో వచ్చేస్తే హీరో గడిని ఎవడు పట్టడు. కబడ్డీలో ఒక్క దెబ్బ తగలదు హీరోకి. కబడ్డీ స్పోర్ట్ హీరోకి ఒక్క అపోజిషన్ ఉండదు, ఒక్క ప్రాబ్లం రాదు. ఇప్పుడు ఒక రైడ్ పడతాడు అనుకుంటా, అప్పుడు కూడా డైరెక్టర్ చెప్పడం మర్చిపోయాడు. మళ్ళీ కనీసం స్పోర్ట్స్ అంటే ఖచ్చితంగా స్పోర్ట్స్ పాలిటిక్స్ ఉంటాయి అని అనుకొని డైరెక్టర్ మారి సెల్వరాజు స్పోర్ట్స్ పాలిటిక్స్ ని పెడతాడు. సెలెక్ట్ చేయొద్దు ధ్రువ్ గారిని. హీరో కోచ్ అంటారు, ఎందుకు సెలెక్ట్ చేయలేదు, ఏదో చెప్పరా అని మొత్తుకుంటున్నాను థియేటర్. ఎందుకో చెప్పడం ఏముండదు. డైరెక్ట్ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ స్క్రీన్ ప్లే అదొక డైరెక్ట్ స్టార్టింగ్ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ చూపిస్తారు. ప్రతి సినిమాలో ఉన్నట్టు హుక్ అంటారు దాన్ని. హుక్ ఉంటే తర్వాత ఆడి చూడటానికి ఏమవుతుందని ఎంగేజ్ చేయడానికి అలా ఉంచుతాడు. 100 రూపాయలు ఇచ్చి కొన్నాను. హుక్తో నాకు సంబంధం ఏంటి? 100 రూపాయలు ఇచ్చాను కాబట్టి లాస్ట్ 2.5 గంటలు ఉంటాడు. హుక్ ఎందుకు పెడతారంటే లాస్ట్ వరకు ఉండడానికి చేయడానికి హుక్ అనేది పెడతారు. కానీ అక్కడ అది దెబ్బ. ఇప్పుడు కూడా ఇండియా పాకిస్తాన్ సెలెక్ట్ అయిపోతాడు, ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఇంటర్నేషనల్ సెలెక్ట్ అయిపోతాడు అని తెలిసిపోతే వాడు అంచెలంచెలు ఎదిగాడు అన్నప్పుడు నాకు ఇంట్రెస్టింగ్ ఎలాగ ఉంటుంది. ఇక్కడ నుంచి ఎక్కడి వరకు వెళ్ళాడంటే అక్కడికి వెళ్ళిపోయాడు అని తెలిసిపోయిన తర్వాత వెళ్తాడు కదా, అలాగే వెళ్ళిపోతాడు అని అనిపిస్తుంది. ఇంట్రెస్టింగ్. నాన్న ఊరికే కత్తి తీస్తా ఉంటాడండి. అది ఎప్పుడు ఉపయోగపడదు. తీసినప్పుడు మాత్రం దొరికిపోతాడు. ఎంత కామెడీగా ఉందంటే ఓవరాల్ గా ఈ పాయింట్ నేను పెడతాను. డైరెక్టర్ మారి సెల్వరాజు పాలిటిక్స్ మ్యాటర్ పెడతాను, చిన్న కింద వాళ్ళని తొక్కుతానని పాయింట్ పెడతాను, స్పోర్ట్స్ లో పాలిటిక్స్ పెడతాను, హీరోయిన్ పెడతాను, నరుకోవడం పెడతాను. హీరోయిన్ అంటే ఇష్టం ఉండదు. ఇవన్నీ అన్ని సినిమాలు ఉన్నవే ఉండని. కానీ నువ్వు ఎలా ఎగ్జిక్యూట్ చేసావు, ఎలా స్క్రీన్ ప్లే చేసావు అనేదాన్ని ఎగ్జైటింగ్ ఉంటుంది. అవి రొట్టె, ఎగ్జిక్యూషన్ రొట్టె. సినిమా బాగుందని కొందరు అనుకుంటున్నారు. మేము యాజ్ ఏ మూవీ అనలిటికల్ గా హ్యావ్ టు అనలైజ్ కాబట్టి అనాలిసిస్ పాయింట్ దీనికి ఇచ్చే రాడ్ మీటర్ 8/10. మారి సెల్వరాజు 8 మీటర్ల రాడ్ నీట్ గా దించాడు. నాకు చూసింది ఎక్కడైనా నేను పెట్టిన 100 రూపాయలకు 20 రూపాయలు ప్రాఫిట్, 20 రూపాయలకి న్యాయం చేశాడంటే అది మ్యాక్ ని చంపేసేయను. అది బాగుంటుంది. డైరెక్టర్ మారి సెల్వరాజు సంతకు పోయాడా లేదా?